హరే కృష్ణ. భగవద్గీత 1వ అధ్యాయం 25వ శ్లోకం. భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితం ఉవాచ పార్థ పశ్చాయతన్ సమవేతన కురునితి. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటంటే, ఎదురుగా ఉన్న భీష్ముడిని, ద్రోణుణ్ణి, ఇతర రాజుల్ని వీరందరినీ కూడా చూపిస్తూ కురు వంశస్థుల్ని చూడు పార్థ అనేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఇక్కడ కురు వంశస్థులు అని చెప్పడం వెనక చాలా అర్థం ఉంది. నేరుగా కౌరవ సైన్యాన్ని చూడు పార్థ అని చెప్పొచ్చు కదా, అలా కాకుండా కురు వంశస్థులు అనే పదాన్ని వాడాడు. దానికి అర్థం ఏంటంటే, కేవలం కౌరవులు మాత్రమే కాదు, కురు వంశస్థులు అంటే పాండవులు కూడా కురు వంశంలోకి వస్తారు. ఇలాగ కురు వంశస్థులు అనే పదం వాడడం వల్ల అర్జునుడు చిన్న కన్ఫ్యూజన్లోకి వెళ్తాడు. అంటే నా వాళ్ళతో నేనే యుద్ధం చేసి వచ్చిన విజయంతో ఎలా ఆనందంగా ఉండాలో అనే చిన్న కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఆ కన్ఫ్యూజన్ని బేస్ చేసుకుని శ్రీకృష్ణ పరమాత్మ సమస్త మానవాళికి కావాల్సిన గీతోపదేశాన్ని అర్జునుడికి చేస్తాడు. ఇది ఈ యొక్క శ్లోకానికి అర్థం. మీకు కనుక నచ్చినటువంటి చిన్న కామెంట్ చేయండి, చిన్న లైక్ చేయండి. మీరు చేసే కామెంట్ నాకు కొండంత సపోర్ట్ని ఇస్తుంది. జై శ్రీకృష్ణ.